అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు టైటస్. నేను రాయలసీమ కోఆర్డినేటర్ ఫర్ ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా. మాది హెబ్రోన్ సహవాసము. ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏమంటేనా, ఈ బెరాకా ప్రార్థన మందిరం సంజీవ్నగర్ తాడిపత్రిలో ఉన్నటువంటి సంఘం ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా 114/1971కు రిజిస్టర్ అయింది. దీనికి మా హెడ్ ఆఫీస్ హెబ్రోను, అక్కడ పీటరాచరణ్ ఉంటారు. అన్న యొక్క ఆధ్వర్యంలో ఈ సొసైటీ రన్ చేయబడుతూ ఉంది. ముఖ్యంగా ఏమంటేనా, గత దినాల్లో ఎన్నో డిస్టర్బెన్సెస్ అయితే వచ్చినాయి ఇక స్థానిక సంఘంలో బెరాకాలో. సో వీరందరూ విశ్వాసులందరూ హెబ్రోన్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. పీటరాచరణ యొక్క సమస్యలన్నీ విని రాయలసీమ కోఆర్డినేటర్గా నన్ను ఇక్కడ పోయి అడ్రస్ చేయమన్నారు. నా మడి అన్న తిమోత్ అన్న వచ్చినారు హెబ్రోన్ నుండి, అలాగనే సునీల్ అన్న వచ్చినారు, ఇమాన్యుల్ బ్రదర్ వచ్చినాడు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ పెద్దలందరూ ఉన్నారు. సో వీరందరూ కలిపి సమస్యను పరిష్కరించి, సో ఈ యొక్క సంఘం ఏదైతే బెరాకా ప్రార్థన మందిరం సొసైటీకి రిజిస్టర్ చేయబడుతూ వచ్చింది కనుక మేము ట్రూ ఓనర్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ, అసెట్స్ కానీ లయబిలిటీస్ అన్నీ సొసైటీకే చెందినవి కనుక ఈరోజు సొసైటీ మేము ఇక్కడ బెరాకా ప్రార్థన మందిరంలో హెబ్రోన్ తరఫున కోఆర్డినేటర్గా ఇక్కడ పరిచయం చేయడానికి సో మేము పాల్గొనడం జరుగుతూ వచ్చింది. ఇవన్నీ మానిటరింగ్ చేస్తూ ఉన్నాము కనుక ఈ యొక్క స్థానిక సంఘం విశ్వాసులు కూడా ఈ విషయంలో అన్నింటిలో సహకరిస్తూ వచ్చినారు. మరి ప్రత్యేకంగా దైవజనుడు బక్సింగ్ గారి యొక్క సొసైటీని ఆరంభిస్తూ వచ్చినారు. వరల్డ్ వైడ్ మాకు చర్చెస్ ఉన్నాయి. మాకు హెడ్ క్వార్టర్ చేసి హెబ్రోన్ అండ్ హైదరాబాద్లో ఉంటుంది. అందులో భాగంగా ఈ యొక్క బెరాకా ప్రార్థన మందిరం కూడా ఈ ఒక సంఘం, ఒక చర్చ్, ఇది కూడా సొసైటీకి రిజిస్టర్ చేయబడతా వచ్చింది. మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇది ఈ యొక్క ఈరోజు ఇది సొసైటీలోకి వచ్చిన సంఘం. ఇంతవరకు కొంతమంది డిస్టర్బెన్సెస్లో ట్రస్ట్లో ఉంటా వచ్చింది. అది ట్రస్ట్ అనేది ఇల్లీగల్. సొసైటీ అనేది మేము ఓనర్స్ నుంచి యొక్క ప్రాపర్టీ కూడా మా పేరిట రిజిస్టర్ అయింది కనుక ఈ యొక్క ప్రాపర్టీ మాది కనుక మేము అందరితో మాట్లాడి, సంఘ పెద్దలతో అందరితో మాట్లాడి అందరు కలిసి ఈ సొసైటీకి రావడం జరుగుతూ వచ్చింది. ఈరోజు ఓటింగ్ కూడా పెడతా వచ్చినారు. ఓటింగ్లో కూడా అందరూ పాల్గొన్నారు. అందరు సొసైటీకి మేము కలిసి పనిచేస్తూ వచ్చినారు కనుక ఫైనల్ చేసి ఈరోజు ఈ యొక్క సొసైటీ ఆధ్వర్యంలో పీటరాచరణ్ యొక్క డైరెక్షన్లో సో ఇక్కడ మేము హెబ్రోన్ నుండి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. అంటే కొత్త సభ్యులను ఎన్నుకున్నారా ఈరోజు? కొత్త సభ్యులను 8 మందిని ఎన్నుకున్నాము. 8 మందికి కూడా ఆల్రెడీ మేము అనౌన్స్ చేస్తూ వచ్చినాం. ఈరోజు ఫైనల్ కూడా లెటర్స్ కూడా ఇచ్చినాం మొన్న. ఇప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేస్తాము. ఎందుకు బెరాకా చర్చిలో ప్రతిసారి వివాదం తలెత్తుతూ ఉంది? బెరాకా చర్చ్ యాక్చువల్గా ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ, సొసైటీ ప్రాపర్టీ. మేమేమంటే మాకు వరల్డ్ వైడ్ చర్చెస్ ఉన్నాయి కనుక మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ వచ్చినాము. ఇప్పుడు ఏంటంటే చర్చిలో ఉన్నటువంటి కాంగ్రిగేషన్ సభ్యులందరూ హెబ్రోన్కి రావడం, మా హెడ్ క్వార్టర్కు, బ్రదర్ ఇది ఈ ప్రాపర్టీ మీరే దీనిలో చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ వచ్చినారు కనుక మేము వచ్చి మొన్న రీసెంట్గా అందరితో మాట్లాడినాము. అవతల పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడినాము. అన్నీ మాట్లాడి సో బెరాకా చర్చిలో ప్రధాన సమస్య ఎందుకు ప్రతిసారి ఇది ఎందుకు రిపీట్ అవుతుంది? లేదు, అధికారం కావాలనేదే ప్రధాన. కానీ యాక్చువల్లీ ప్రాపర్టీ మాది, సొసైటీకే సర్వ అధికారాలు ఉన్నాయి కానీ ట్రస్ట్కి అధికారాలు లేవు. సో ఆధిపత్య పోరు అంటే సొసైటీ ట్రస్ట్ యాక్చువల్గా సొసైటీ ప్రాపర్టీ, ట్రస్ట్ వాళ్ళు ఆధిపత్య పోరు చేస్తూ వచ్చినారు ఇంతవరకు. ఫైనల్గా బక్సింగ్ గారి యొక్క దైవదర్శనం, బక్సింగ్ గారి ఏదైతే దర్శనంలో కొనసాగాలని సంఘంలో ఉండే వారందరూ ఇక్కడ దగ్గర దాపు 350 మంది 400 మంది ఉన్నారు. అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి సొసైటీ కింద పనిచేయాలని డిసైడ్ చేసుకున్నారు కనుక అందులో భాగంగా మేము హెబ్రోన్ నుండి, నేను రాయలసీమ కోఆర్డినేటర్గా అన్న తిమోత్ అన్న, సునీల్ బ్రదర్ హెబ్రోన్ నుండి వచ్చినారు, ఇమాన్యుల్ బ్రదర్ వచ్చినారు. మేమందరం వచ్చి ఈరోజు ఈ యొక్క మీటింగ్స్ ఎలా జరుగుతున్నాయని మానిటర్ చేసి ఈ యొక్క మీటింగ్స్లో ప్రార్థన చేయడానికి హెబ్రోన్ నుండి మేము వచ్చినాం. సో మీరు రావడంతో సమస్యకు పరిష్కారం లభించింది అనుకోవచ్చు? అయిపోయింది, సమస్య ఏం లేదు. మేము ఎందుకంటే జనరల్లీ సొసైటీ నెవర్ ఇంటర్ఫియర్ ఇంటూ ద ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ ద చర్చ్. మేము కాంగ్రిగేషన్ ఎప్పుడు డిస్టర్బ్ చేయం. ఈవెన్ దో ప్రాపర్టీ మాదైనప్పటికీ కూడా, ట్రస్ట్ వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నప్పటికీ కూడా మేము ఎప్పుడు డిస్టర్బ్ చేయలేం. సరే ఎందుకని, కానీ ఈరోజు వాళ్ళు ఏమనుకున్నారంటే దే హ్యావ్ రియలైజ్ దట్ సొసైటీ ఈజ్ ద హోల్ అండ్ సోల్ అని వాళ్ళు డిసైడ్ చేసుకొని రావడం వల్లనే మేము రావడం జరిగింది. ఇక్కడ ప్రభు బిడ్డలు ఎప్పుడు శాంతి దూతలు శాంతియుతంగా ఉంటారంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేంత వరకు సమస్య రావడానికి అలాగా వ్యక్తులు ఎవరు ఏమన్నా ఏంటిదంటే మాకు మెయిన్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మేము జనరల్గా ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీతో నేను కోఆర్డినేటర్గా మేము రీసెంట్గా మేము వచ్చి అన్న కూడా తిమోత్ అన్న నేను వెళ్ళి పర్సనల్గా 2 పార్టీలతో మాట్లాడినాం, కలపాలనే చూసినాం. వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళు ఈవెన్ మా హెబ్రోన్లో ఇచ్చిన ఆదేశాలు ఏంటిదంటే
ఈ పార్టీ ఆ పార్టీ చూసే రమ్మన్నారు. అవతల పార్టీ వాళ్ళు రాలేదు, ఈ పార్టీ వాళ్ళు పోయినారు. దీంట్లో దగ్గర అంటే సొసైటీ వాళ్ళు. సో మేము ఇంతవరకు కూడా ఏ రోజు కూడా బెరాకా ప్రార్థన మందిరంలో సొసైటీ నుండి మేము రాలేదు. మాకు ఒకటి ఏంటంటే విశ్వాసం, దైవజనుడు భక్సింగ్ గారి యొక్క సొసైటీని ఆరంభించినారు. ప్రాపర్టీ మావే, ఈ రోజు కాకుండా రేపైనా ఈ ప్రాపర్టీస్ మావే. ఈరోజు వాళ్ళు రియలైజ్ అయినారు, వాళ్ళ యొక్క తప్పు ఏంటిదో తెలుసుకున్నారు. కనుక సంఘ సభ్యులందరూ వచ్చి మాట్లాడడం వల్ల తిరిగి సొసైటీ అనేది రెన్యూ చేయడం జరిగింది. ఈ విషయంలో ఆపోజిట్ పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారని తెలుసు. ఏది కోర్టు పోయినా ఏమైనా ప్రాపర్టీస్ అవర్స్, వీఆర్ ద ఫైనల్ ఓనర్స్. సో కోర్ట్ అనేది ఇట్స్ ద కామన్, ఎవ్రీబడి గాట్ రైట్ టు గో టు ద కోర్ట్. ఏదేమైనప్పటికీ కూడా జడ్జిమెంట్ వరకు లెట్ వి వెయిట్. ఇఫ్ ద ట్రస్ట్ విల్ విన్, విల్ గివ్ ద ప్రాపర్టీ టు దెమ్ ఓన్లీ. ఇన్ దట్ నథింగ్ టు వరీ అబౌట్. మేము ఈరోజు కూడా ఏం చేస్తున్నామంటే ఓటింగ్ పెట్టినారు. ఓటింగ్లో ఈవెన్ టోటల్ కాంగ్రిగేషన్ 350-400 మెంబర్స్ కూడా దే వాంట్ సొసైటీ బట్ నాట్ ద ట్రస్ట్. ఇది యునానిమస్గా డిక్లేర్ చేసి వచ్చినారు కనుక సొసైటీకి ఇచ్చినారు. బాడీ మెంబర్స్ నిర్ణయించి రెస్పాన్సిబుల్ బ్రదర్స్గా బెరాకా ప్రార్థన మందిరం, సంజీవ్ నగర్ 3rd రోడ్ ఉన్నటువంటి సంఘానికి నూతనంగా 8 మందిని మెంబర్స్ను అపాయింట్ చేస్తూ వచ్చినారు. గవర్నింగ్ బాడీ మెంబర్స్, ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా, హెబ్రోన్ వారు. నేను పేరు చదువుతాను. రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అంటే వీళ్ళు ఏం చేయాలంటే అయినా గాడ్ సర్వెంట్తో కలిపి ఈ 8 మెంబర్స్ 8 మందిని అపాయింట్ చేసినారు. వీరు మినిస్ట్రీ అంటే పరిచర్య, రెండోది అడ్మినిస్ట్రేషన్, మూడోది వచ్చేసి ఫైనాన్స్. ఈ 3 మెయింటైన్ చేస్తూ రావాలా. ఇవన్నీ హెబ్రోన్ గవర్నింగ్ బాడీ వాళ్ళు మానిటర్ చేస్తూ వస్తారు. ఇయర్లీ, వీక్లీ, మంత్లీ ఇలా జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి మా సూపర్విజన్లో ఉంటుంది. సో 8 మంది పేర్లు చెప్తాను. బ్రదర్ ఏ బాబు, బ్రదర్ కే హనుమ్ కుమార్, బ్రదర్ డి కుమార్, బ్రదర్ చిన్న వెంకటరమణ, బ్రదర్ కే మల్లయ్య, బ్రదర్ పెద్ద మద్ది కంబగిరి స్వామి, బ్రదర్ భాస్కర్, బ్రదర్ మహేశ్వర్ రెడ్డి. ఈ 8 మందిని ఈ యొక్క బెరాకా ప్రార్థన మందిరం సంజీవ్ నగర్ 3rd లైన్లో ఉన్నటువంటి సంఘానికి 8 మంది రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాలని 8 మందికి రెస్పాన్సిబుల్ బ్రదర్గా గవర్నింగ్ బాడీ మెంబర్స్గా వీళ్ళను గవర్నింగ్ బాడీ మెంబర్స్ వీరిని ఏం చేస్తున్నారంటే అపాయింట్ చేస్తూ వచ్చినారు. అలాగనే ఈ సంఘానికి వరప్రసాద్ కుమార్, డేవిడ్ వరప్రసాద్ కుమార్ అలియాస్ డేవిడ్ ప్రసాద్ను బ్రదర్ని ఇక్కడ సొసైటీ సేవకుని అంటే పాస్టర్గా కొనసాగించడానికి లెటర్ ఇచ్చినారు. సో ఈ సేవకుని అపాయింట్మెంట్ లెటరు, దైవ సేవకుని అపాయింట్మెంట్ లెటరు, అలాగనే సేవకుని ఎమ్మడి దైవ సేవకుని ఎమ్మడి 8 మంది సభ్యులను అపాయింట్ చేస్తూ వచ్చినారు. వీళ్ళు కమిటీ మెంబర్స్. సో గాడ్ సర్వెంట్ ఒకరు ప్లస్ 8 మంది, మొత్తం 9 మంది కలిపి అడ్మినిస్ట్రేషన్, మినిస్ట్రీ, ఫైనాన్స్ చూసుకుంటూ వస్తారు. మేము హెబ్రోన్ నుండి మేము అన్నీ పరిష్కరిస్తూ వస్తాం. కనుక దయచేసి సంఘ సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా యేసు ప్రభువుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ థ్యాంక్స్.